నిన్నటి దినాన్న కృపను గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మరి దాని కంటిన్యూషన్గా నేను 3 రోజులు మీకు మాట్లాడుతానని చెప్పాను. దాని కంటిన్యూషన్గా ఈరోజు మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనములో ఉన్న మాటను మనం ఈ 3 రోజులు ధ్యానిస్తున్నామని నన్ను చెప్పినట్టుగానే మరి 2వ రోజు దేవుడు తన కృపను బట్టి క్షమించాలి 3వ రోజు దేవుడు తన కృపను బట్టి మరి ఈ లేఖనాల పరిశోధనకు దేవుడు ఎంతగానో సహాయం చేసి నడిపిస్తున్న విధానానికై ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రైట్. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నట్టుగా అయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. చాలు నాన్న. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. నిన్నటి దినాన్న కృపను గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మరి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఏదైనా ఒక విలువైన వస్తువు మన దగ్గర ఉంటే దానిని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకు అంటే అది విలువ గలది కాబట్టి. అది ఒక బంగారం కావచ్చు, ఒక గాజు వస్తువు కావచ్చు. ఇలాగా మనకి విలువైనది అని మనకు అనిపించిన ప్రతి వస్తువు కూడాను మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే మళ్ళా ఆ విలువైన వస్తువు మనకు దొరుకుతుందా లేదా అని ఆ విలువైన వస్తువుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటాం. అది మంచిదే. ఎందుకంటే విలువైనది అనేసరికి ఎంతో బాధ్యతతో దానిని కాపాడుకుంటూ వస్తాం. ఇది మనందరికీ తెలుసు కదా. మీకు ఎగ్జాంపుల్ తెలియాలి అంటే, బంగారం విలువైనదే కదా. బంగారం విలువైనదేనా? జస్ట్ మీరు వేసుకొని వచ్చి పడితే అక్కడ పెడతామా అంటే పెట్టం. ఎందుకంటే దానికి సపరేట్గా అంటూ ఒక చిన్న పాత్రను పెట్టుకుంటాం. ఒక బాక్స్ కావచ్చు, లేదా వేరే పాత్రలు కావచ్చు. అది తీసుకొని చాలా జాగ్రత్తగా ఇంకెక్కడ ఎవరికి కనిపించకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడ పెడతాం? లాకర్లో పెడతాం. ఇది మనకు అర్థమైతే మరి నీలో ఉన్న ఆత్మ భౌతికపరమైన ఈ వస్తువులకు విలువ ఇచ్చినటువంటి విలువ నీలో ఉన్న ఆత్మకు నువ్వు ఇస్తున్నావా లేదా అన్నది నీకు నువ్వుగా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈ భౌతిక సంబంధమైన ఏ వస్తువైనా, ఎంత విలువ గల వస్తువైనా ఒకరోజు నశించిపోవలసిందే. కానీ నశించిపోలేనిది దేవుడు తన ఆత్మను నీలో పెట్టాడు. మరి వాటిని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఈరోజు మనం ప్రతి వారము గుడికి వెళ్తాము, వచ్చేస్తాము, చక్కగా ఆరాధిస్తారు, ప్రార్థన చేస్తారు, చక్కగా అంత అయిపోతుంది, వస్తుంది. సో అక్కడతో సరిపోయిందని అనుకుంటున్నామే తప్ప క్రీస్తు యొక్క విలువ మనకు అర్థం అవట్లే. ఆయన కృపగల దేవుడు, దయగల దేవుడు యేసుక్రీస్తు వారు నీలో ఉన్న ఆత్మను రక్షించడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో అన్నది మనం ఆలోచిస్తే, ఈరోజు పాపముతోనూ శాపముతోనూ సచ్చిన వారమై ఉండగా ఆయన తన కృప చేత మనల్ని రక్షించుకున్నాడు. పాపముతో శాపముతో ఉన్న మనల్ని ఆయన రక్షించుకునే విధానము మనకు అర్థమైతే ఈరోజు క్రీస్తు గురించి మనం ఎలా ఉండమండి. దేవుని కొరకు ఏదో చేయాలని మంట కలిగి ఉంటాం. ఆ విలువ తెలియట్లేదు కాబట్టి మనము పట్టించుకోవట్లే.
నీలో ఆత్మను కాపాడడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో ఈరోజు మనం తెలుసుకుందాం ప్రియులారా. ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుసా? పోతే ఇందాకలా సహోదరి సువర్ణ మొదటి వర్తమానం అంటే మాట్లాడారు కదా, అమ్మాయి మాట్లాడని చూసారా? శుక్రకణమును గురించి దేవుడు నిన్ను నన్నే ఎందుకు నిల్చోబెట్టాడు అన్న సంగతిని కనుక మనం గ్రహిస్తే మనలో ఉన్న ఆత్మకి ఎంత విలువ ఉన్నదో అన్నది మనకు తెలుస్తుంది. కానీ మనకి మనలో ఉన్న ఆత్మే కాదు, క్రీస్తు పడిన కష్టం విలువ కూడా మనకి అర్థం కావట్లే. నీలో ఉన్న ఆత్మను రక్షించడానికి ఆయన పడిన ప్రయాస ఏటో తెలుసా? నిన్ను రక్షించుకోవడానికి తన స్వరక్తాన్ని ఇచ్చాడట. నిన్ను రక్షించుకోవడానికి తన స్వరక్తాన్ని ఇచ్చాడు. సామాన్యమైన విషయం కాదు. మనిషిలో సుమారుగా 6 లీటర్ రక్తం ఉంటుంది, 60% నీరు ఉంటుంది. కానీ నిన్ను రక్షించడానికి ఆ నీరుని, ఆ రక్తాన్ని అంతా దారబోసాడు. తెలుసా? ఎప్పుడైనా గ్రహించావా నువ్వు? మనిషిలో 6 లీటర్ల రక్తం ఉంటే 60% నీరు ఉంటే వాటన్నిటిని కూడా నీ కొరకు దారబోసాడన్న సంగతి ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? మనకు కావలసింది ఆశీర్వాదం కదా. ఎందుకంటే మీరు ఆశీర్వాదానికే వారసులగుటకే మీరు పిలువబడ్డారు అనగానే మనకి ఎంత సంతోషం. దడ దడ దడమని చప్పట్లు కొడతాం. ఆయన కష్టము నీకు తెలియాలి. ఆయన కష్టం నీకు అర్థం కావట్లే. నిన్ను రక్షించుకోవడానికి పరమును వీడి భూలోకానికి వచ్చాడు ఆయన. ఎందుకో తెలుసా? నశించిపోతున్న నీ ఆత్మను కాపాడడానికి. నశించిపోతున్న మన ఆత్మలను కాపాడడానికి ఆయన ఎలాగొచ్చాడో తెలుసా? నిన్నటి దినాన్ని చదువుకున్నాం కదా ముగింపులో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం కదా. దేవుని కృప దేవుని కృప ఆ ప్రియుని యందు అమ్మా ఆయన రక్తము వలన విమోచన. నీ ముందు ఎంత ప్రమాదం ఉన్నదో అన్న సంగతి నీకు తెలియట్లే. ఎందుకంటే ఆ ప్రమాదము నీకు నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. అది నీకు అర్థం అవట్లే. అది అర్థం కాకే ఈరోజు నా జీవితం, నా డబ్బు, నా ఎక్కుతున్నావు. చెప్పితే నువ్వెవడెవరా చెప్పడానికి అంటావు. ప్రేమైన దేవుని వాళ్ళారా, వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర ధనం ఉండొచ్చు, నీ దగ్గర బంధు బలగం ఉండొచ్చు, కానీ క్రీస్తు అనే మహానుభావుడు లేకపోతే అదంతా కూడా సున్నా అయిపోతుంది. ఎందుకంటే నీ ఆత్మ కొరకు, నీ కొరకు ఏం చేశాడో తెలుసా? ఆయన చదువునానా? ఆయన మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఫస్ట్ నుండి చదువునానా? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన. ఆయన రక్తము వలన విమోచన. ఆ విమోచనకి ఆయన ఏమన్నాడో తెలుసా? విమోచన రక్తానికి ఏమని పేరు పెట్టాడో తెలుసా? ఆయన ఆ రక్తానికి ఆయన చిందించిన ఆ రక్తాన్ని అంతా కూడా దారబోసాడు కదా. ఆ రక్తానికి ఆయన పెట్టిన పేరేటో తెలుసా? నిబంధన రక్తం. సామాన్యమైన రక్తం కాదు, నిబంధన రక్తం. ఆ నిబంధన రక్తములో నిన్ను కడుగుకున్నాడు, నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. నువ్వెవరో తెలుసా? నీకు అర్థం అవట్లే నువ్వెవరో అన్నది. విలువ గలవాడివి కాబట్టి
నిన్ను రక్షించుకోవడానికి తన స్వరక్తాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్వరక్తము కేవలము కృప. ఆ కృపను బట్టి ఆయన స్వరక్తం ఇచ్చాడు. మీకు ఇంకో విషయం చెప్పనా? ఆయన వచ్చింది నీకోసం, ఆయన శ్రమ పడింది నీకోసం, ఆయన మరణించింది నీకోసం, ఆయన శిలువ మరణం పొందింది నీకోసం, సమాధి చేయబడింది నీకోసం, తిరిగి లేచింది నీకోసం. అంతా నీకోసమే. మరి ఆయన కోసం ఏముంది? ఏమీ లేదు. ఎందుకంటే తెల్లవారి లెగిసిన దగ్గర నుండి మన బ్రతుకులు సాగడానికే మనకి టైం సరిపోవట్లేదు. ఇంకా ఆయన కొరకు ఏం ఆలోచిస్తాం చెప్పండి? ఉదయకాల సభ నుండి రాత్రి పడుకునేంత వరకు మన కుటుంబం కొరకే మనం సాకులు చేస్తుంటే ఆయన కొరకు ఆలోచించే టైము మనకి ఎక్కడుంది? పరములో ఉన్న ఆయన భూలోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించుకోవడం అంటే సామాన్య విషయం కాదండి. బల్లెపోటు పొడుస్తుంటే నీరు రక్తము ఒంటిలో ఉన్న ప్రతి చుక్క కూడా బయటకు వచ్చింది అంటే ఆయన నిన్ను కాపాడడానికి ఎంత ప్రయాసపడ్డాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియ సంగమా. ఆయన ప్రయాసను గుర్తించండి. ఏదో మేము చెప్తున్నామని కాదు. క్రీస్తు గనక రక్షణ కూడా నువ్వు నమ్మకపోతే పాతాళం అన్నది వెళ్ళిపోతావనే ఇదిగో ఇంత ధనాన్ని ఖర్చు పెట్టి ఇన్ని మీటింగులు చేస్తూ కేవలనే తాపత్రయమే తప్ప వేరే ఉద్దేశం లేదండి మాకు. ఆయన మరణించి తిరిగి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన పని అయిపోయింది అనుకుంటున్నా. ఆయన మన కొరకు వచ్చాడు, శ్రమ పడ్డాడు, మరణించాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. పని అయిపోయింది అనుకుంటున్నారా? కాదండి. ఆయన ఇప్పుడు పరలోకములో ఉన్న ఆయన చింత ఎవరి మీద ఉందో తెలుసా? నీ మీద ఉంది. ఎందుకంటే ఇంకను నువ్వు పాపము చేస్తూ శాపములోనే మగ్గుతున్నావు, నేను క్రైస్తవుడునని చెప్పుకుంటూ కూడాను, అయినా సరే ఆయన ఏంటి చేస్తున్నాడు తెలుసా? నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడట. ఎక్కడ ఖాళీగా ఉన్నాడండి ఆయన? కోటాను కోటల మనుషుల కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడట ప్రతి దినము. ప్రభువా క్షమించు, తండ్రి క్షమించు, తండ్రి క్షమించు, ఈ ఒక్క అవకాశం అని. చూడండి ఆ మాట. ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము చూడండి. అంతటితో ఇదిగో వచ్చి శిలువ మరణము పొంది ఆయన పని అయిపోయింది అనుకుంటున్నావు కదా? ఆయన పని అవ్వలా. ఇంకా నీ కొరకు నా కొరకు ఆయన మొర పెడుతూనే ఉన్నాడు. చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున నీ కొరకు నా కొరకు విజ్ఞాపనము చేయుటకు, ఇదిగో రక్తాన్ని చిందించాడు కదా, వాళ్ళందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? విజ్ఞాపనము చేయుటకు జ్ఞాపన చేస్తున్నాడు. సరేనా ఏంటమ్మా? నిరంతరము జీవించుచున్నాడు గనుక, నిరంతరము జీవిస్తూనే ఆయన విజ్ఞాపన చేసుకుంటున్నాడట. ఎవరి కొరకు? నీ కొరకు. నువ్వు మారుతావని, ఈ సంవత్సరమైనా నువ్వు నిర్ణయం తీసుకొని ఆయన కొరకు బ్రతుకుతావని ఆయన ఆశ, ఆయన ఆలోచన. అనుకుంటున్నావేమో, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా నీ కొరకు ఆలోచిస్తూ ఆయన పరలోకంలో బ్రతుకుతున్నాడు అంటే నిన్ను రక్షించుకోవడానికి ఇంకా ఆయన తాపత్రయం పడుతూనే ఉన్నాడు. మరిచిపోతున్నాం క్రైస్తవులమే. ఇదిగో ఈరోజు ఆశీర్వదింపబడితే చాలు అని అనుకుంటున్నామే తప్ప ఆయన శ్రమను ఏ రోజైనా గుర్తించావా? ఆయన పడిన కష్టం ఏ రోజైనా ఆలోచించావా? అంటే మీరు ఎక్కడికైనా వెళ్తే మీకు ఆశీర్వాదాలే వస్తుందేమో, కానీ ఇక్కడికి వస్తే
బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకుంటారు మీరు. వాస్తవాలు మనకు అర్థం కాకపోతే మన బ్రతుకులు మనం సరిదిద్దుకోలేం. ఎందుకు ఆయన అంతగా తాపత్రయపడుతున్నాడు అంటే, నువ్వు మట్టి నుండి తీశాడుగా, నీకు మట్టి నుండి తీసిన ఆయన మట్టి నుండే వచ్చింది కదా, మట్టిలోకే వెళ్ళిపోతుంది కదా అని ఆయన నిర్లక్ష్యం చేయలే. ఆయన ఏ మట్టి నుండి తీశాడో ఆ మట్టిని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఒక్కసారి కీర్తనల గ్రంథానికి రండి. కీర్తనల గ్రంథము 103వ కీర్తన ఒక్కసారి తీయండి. తండ్రి ప్రేమ చూడండి, తండ్రి ఆలోచన చూడండి. ఇదిగో నా పని అయిపోయింది, ఇంకా వీళ్ళతో నాకెందుకని విడిచిపెట్టట్లేదండి. నిన్ను హక్కుని చేర్చుకోవడానికి తన ప్రియకుమారుని ఈ భూమి మీదకి పంపించిన ఆయన నిన్ను రక్షించుకోవడానికి పడిన కష్టం ఎంత అంత కాదండి. ఆ కష్టం అయిపోయిందని మనం అనుకుంటున్నామే తప్ప, పరలోకానికి వెళ్ళి పరలోకములో కూడాను నా తప్పుల గురించి ప్రతిరోజు కూడా ఆయన గోజాడుతూనే ఉన్నాడండి, విజ్ఞాపన చేస్తున్నాడట. తండ్రి, వీళ్ళు చేసిన తప్పులను క్షమించాడు. తండ్రి ఎంత జాలి గలవాడో ఒక్కసారి 103వ కీర్తన 13వ వచనం 14వ వచనం. తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు. మన పిల్లల ముందు మనం ఎంత జాలిగా పడతాం, ఎంత జాలిని చూపిస్తాం. వాడికి ఏమైనా అయితే మనం తట్టుకోగలమా? ఎంత తల్లడిల్లిపోతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా కుమార్తె మొన్నటి 2 months బ్యాక్ చావుల బ్రతుకుల్లోకి అదే చావులు దగ్గర వరకు వెళ్ళింది. ఆ రోజు నేను పడిన బాధ అంతా వింత కాదు. కళ్ళ ముందు బిడ్డ అలా కొట్టుకుంటుంటే ఎంత నరకం ఉంటుందో తల్లిదండ్రులుగా అది చూసేవారికి తెలుస్తుంది. ఇది మనకు అర్థమైతే నిన్ను రక్షించుకోవడానికి క్రీస్తు ఎంత కష్టపడ్డాడో, ఆయన ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఒక్కసారి చూడండి. 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. తెలుసు కదా, మనము మంటి వారమని. ఎలా నిర్మించుకున్నాడో తెలుసు కదా. కలుగుగాక అంటే కలిగిన దానివి కాదు కదా, కలుగుగాక అంటే కలిగిన వాడివి కాదు కదా, తన అరచేతులతో నిన్ను చెక్కుకున్నాడు కదా. ఒక తల్లి ఆదరించినట్టు నిన్ను హక్కున చేర్చుకొని ఆదరించిన మహానుభావుడు కదా. మర్చిపోతున్నావేమో ఆయన కృప ఎంత, ఆయన నీ కొరకు ఎంత త్యాగాన్ని చేశాడో అన్నది గుర్తుపెట్టుకోవట్లే నువ్వు. వచ్చి వెళ్ళిపోవడం కాదండి, మన బ్రతుకులను గనక మనం సరిదిద్దుకోకపోతే వచ్చే ఆ ప్రమాదంలో నుండి నిన్ను రక్షించడానికే, ఆ నరకప్రాయంలోనికి నువ్వు వెళ్ళకుండా ఉండడానికేనండి క్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించాడు. నిన్ను చూడండి, ఆ మట్టి చదువు 14 చదువు నాన్న. మనము మట్టి వారమని మొదటి నుండి మనము నిర్మింపబడిన రీతి తెలిసే ఉన్నది. ఎందుకంటే నిర్మించింది ఆయన కదా, చేసింది ఆయన కదా, నిన్ను రూపించింది ఆయన కదా. మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నువ్వు మట్టి వాడివే కదా, అయినా సరే నువ్వెవడో తెలుసా? నా కుమారుడివి, నా కుమార్తెవి. నువ్వు నరకపాయంలోకి వెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నా ప్రియ కుమారుణ్ణి నేను పంపిస్తున్నాను. ఎవరి కొరకో తెలుసా? నీ కొరకు, నిన్ను కాపాడుకోవడానికి, నిన్ను రక్షించుకోవడానికి, నిన్ను తన యొద్దకి చేర్చుకోవడానికి ఆయన పడిన కష్టం ఎంతో తెలుసా? ఆలోచించండి ప్రియ సంగమా. ఏదో సభలకు వచ్చి వెళ్ళిపోతున్నామన్న రీతిలో ఆలోచించకండి. క్రీస్తు కొరకు మన బ్రతుకులను త్యాగము చేయకపోతే, ఎప్పటికైనా మన బ్రతుకులను మార్చుకోకపోతే మనము చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం ప్రియ సంగమా.
ఇంకా మనం చూస్తే, ఇంకా మనం ముందుకు వెళ్ళి కొంచెం రెండు వచనాలు చూసి నేను ముగించేస్తానండి, ఎందుకంటే నా తర్వాత మరలా మాట్లాడాలి కాబట్టి. యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్నారు, ఇది మనందరికీ తెలుసు కదా. ఒక్కసారి ఆ వచనాన్ని కూడా మనం చూద్దాం. ఏమ్మా, ఆయన ఎందుకు పరలోకంలో ఉన్నారు అన్న సంగతిని మనం చూద్దాం. ఏమ్మా, ముందు పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు. ఇదిగో యేసుక్రీస్తు వారు వస్తారు 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 అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా. కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారు కదా. ప్రభువు తన వాగ్దానమును గూర్చి, ప్రభువు తనిచ్చిన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాదు. గాని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఆయన చేసిన ప్రతి దాని వెనకాతల ఒక బలమైన కారణం ఉంటుందర్రా, ఒక బలమైన కారణం ఉంటుంది. ఆయన మనలాగా తొందరపడి చేసేవాడు కాదు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఇంకా నశించిపోతున్నారు చాలా మంది బయట. మరి వాళ్ళని రక్షించే బాధ్యత ఎవరిది? నీది కాదా? నాది కాదా? మనందరిది కాదా? క్రీస్తు రక్తములో కడగబడిన వారమై ఉండగా ఇదిగో బయటికి వెళ్ళి ఆయనను రక్షించవలసిన బాధ్యత మాకుంది కదా. వెళ్ళి చెప్పు, నశించిపోతున్నారు, ఇంకా పాపపు ఊబిలోనే మగ్గిపోతున్న సంతోషం కాదండి. 99 మంది గొర్రెలు సంఘములో ఉన్న ఒక్క గొర్రె గురించి ఆయన చింతపడుతున్నాడట. ఆ ఒక్క గొర్రె బయట ఉంది, రక్షించవలసిన బాధ్యత మంది. అందుకే కదా క్రీస్తు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు. చదువునన్నమాట. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెను. ఈ లోకములో ఉంటున్న ప్రతి ఒక్కరూ, ఈ భూమి మీదకి పుట్టుకొని వచ్చిన ప్రతి మంది, ఇంకా పుట్టుకొని వస్తున్న ప్రతి మంది కూడా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నీతో పని ఉంది ఆయనకి. నువ్వు కనుక పనిని మొదలు పెడితే ఆయన రాకడ ఎంతో ఆలస్యం లేదు. ఇంకా నువ్వు పని చేయడం లేదు కాబట్టి ఇంకా ఆయన పరలోకంలో ఆలస్యంగా అవుతున్నాడు. నువ్వు నేను పని చేస్తూ ఉంటే ఆయన తొందరలోనే వస్తాడు. ఆ వచ్చేంత వరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, అనేకులకు రక్షించాలి. అది మన బాధ్యత. కానీ వాటిని మనము మర్చిపోతున్నాం, నిర్లక్ష్య చేస్తున్నాం. దాని గురించి ఆయన పరలోకంలో వెయిటింగ్లో ఉన్నాడట. చూడండి, ఆ మాట కూడా చూపిస్తాను. హెబ్రీయుల అపోస్తుల కార్యములు చూడండి. క్రీస్తు వారి గురించి నిజంగానండి మన బ్రతుకులను గనక మార్చుకోకపోతే రాబోయే ఉగ్రత చాలా తీవ్రతగా ఉంటుందండి, సామాన్యంగా ఉండదు. చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు 20 నుండి చదువుకొని వెళ్దాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును. అంటే ఎవరి కొరకు నియమించాడండి క్రీస్తుని? నీ కొరకు నా కొరకే కదా, మనందరి కొరకు కదా, మానవాళిని రక్షించుకోవడానికే కదా ఆయన భూమి మీదకి వచ్చింది. నీ కొరకు నా కొరకే. ఎప్పుడు నియమించాడో తెలుసా? ఈయన్ని ఒకసారి అది చూస్తారా? ఎప్పుడు నియమించాడో. ఈ మాట దగ్గరికి వద్దాం. ఈ మాట దగ్గరికి వచ్చే ముందు కొరింథీలు రాసిన పత్రిక తీయండి. ఆయన ఎప్పుడు నియమించబడ్డారో చూడండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక, క్షమించాలి, మొదటి పత్రిక, కొరింథీలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. కొరింథీలు రాసిన మొదటి పత్రిక. అందరూ తీయండి. నిన్నటి దినాన్ని మీకు ఒకటి చెప్పాను, మైక్ పట్టుకోగానే నేను ఒకటి చెప్పాను. ఏం చెప్పాను? మీరు బైబిళ్ళు తెస్తారు, మఫ్లైర్లు తెస్తారు, ఇంకా సాల్వాలు తెస్తారు. వాటికంటే ఇంపార్టెంట్ ఒకటి ఉంది.
ఏంటది? బా, తెచ్చుకున్నారు కదా, ఆ తెచ్చుకున్న మనసుతో చూడండి, తెచ్చుకున్న మనసుతో చూడండి. అది చదువునానా. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్తుత్పత్తికి ముందుగానే, బాగా వినాలి, జగత్తు ఉత్పత్తి ముందుగానే. ఏది? ఇది అపోస్తుల కార్యములు మనం చదువుకున్నాం కదా, చదువుదాం. ఇది చదివి అక్కడికి వెళ్దాం. చదువున్నాను. జగత్తుత్పత్తికి ముందుగానే, జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నిర్ణయించాడట, నియమించుంచాడట. ఆ జ్ఞానం, ఏ జ్ఞానం అది? ఏ జ్ఞానమో చూస్తారు. అది కూడా యేసుక్రీస్తు జ్ఞానమునే ఉన్నాడు, దేవుని శక్తియు దేవుని జ్ఞానమునే ఉన్నాడని పక్క అధ్యాయంలోనే, ముందు అధ్యాయంలోనే ఉంటుందమ్మా, ముందు అధ్యాయంలోనే ఉంటుంది. ఇరవై 24 ఆఖరి మాటమ్మా. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఆ జ్ఞానము, ఏ జ్ఞానమును గురించి మాట్లాడుతున్నాడు? జగత్తు ఉత్పత్తి ముందుగానే, జగత్తు ఉత్పత్తి చేయకముందే, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మన కొరకు నిర్ణయించిన జ్ఞానము, ఏ జ్ఞానమో చెప్తున్నాడు. చూడండి, చదువు నాన్న. చివరి వచనం, చివరి వచనం. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు దేవుని ఆ జ్ఞానము మన కొరకు ఎప్పుడు నియమించబడిందట? ఈ జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించాడట దేవుడు. ఆ జ్ఞానం ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తుందని తెలిపి చూసాం కదా. ఇప్పుడు ఆ జ్ఞానం ఎలాగుందో అన్నది ఒక్కసారి మనము చూసి ముగించుకుందామండి. ఒక్కసారి అపోస్తుల కార్యములు అమ్మా 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని, దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. ఉంచడం మంచిది. ఇంకా మారు మనసు పొందే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మారు మనసు పొందేంత వరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు అంటున్నాడు, ఎప్పుడు పంపిస్తావు తండ్రి? ఎందుకు పంపిస్తాడో చూసి ముగించుకుందామా? త్వరగా చూసి ముగించుకుందాం నాన్న. ఏమ్మా త్వరగా ఏమ్మా చూసి ముగించుకుందాం. నేను కూడా బైబిల్ని మూసేస్తాను నాన్న. రోమిలికి రాసిన పత్రిక, త్వరగా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, త్వరగా 31వ వచనం, 32వ వచనం నుండి చదువుకొని వెళ్దాం. 31 నుండి చదువుకుందాం. ఇట్లుండగా మనం ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా. ఇప్పటి వరకు మీరు ఎవరిని చూశారో తెలుసా? మరలా చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు ఎవరిని చూశారో తెలుసా? కృపగల దేవుణ్ణి చూశారు కదా, దయగల దేవుణ్ణి చూశారు కదా, నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించిన దేవుణ్ణి చూశారు కదా, ఉమ్మి వేసిన తుడుచుకున్న యేసుని చూశారు కదా, ముళ్ళ కిరీటం పెట్టిన ఒక్క మాట మాట్లాడిన యేసుని చూశారు కదా, కొరడాలతో కొడుతున్నా నోరు విప్పని యేసుని చూశారు కదా మీరు. నీ కొరకు నా కొరకు సిలువ మాను మీద ఎండాకాలంలో ఎండ తగులుతున్నా ఆ ఎండ సైతము భరిస్తూ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసుని చూసావు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు ఒక యేసు పరిచయం అవుతున్నాడు మీకు. ఆ యేసు ఏ యేసో తెలుసా? సామాన్యుడైన యేసు కాదు, నువ్వు అనుకుంటున్న యేసు కాదు. ఇప్పటి వరకు నువ్వు ఊహల్లో ఊహించుకున్న యేసు కాదు ఆయన. ఎలాంటి యేసుని పరిచయం చేస్తున్నాడో తెలుసా? చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ ఎలాంటి మాటలు చెప్తున్నాడు చూడండి. ఎట్లనగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడని చెబుతూ ఏం చెబుతున్నాడో చూడండి.
దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా, బాగా వినాలి, నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, తీర్చినవాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? బాగా వినాలి, ఏ క్రీస్తు అయితే నీ కొరకు నా కొరకు చనిపోయాడో, ఏ క్రీస్తు అయితే నీ కొరకు నా కొరకు ఆ శిలువ మాను మీద మరణించాడో, ఏ క్రీస్తు అయితే సమాధి చేయబడ్డాడో, ఏ క్రీస్తు అయితే తిరిగి లేచాడో, ఆ క్రీస్తు ఇప్పుడు కృపగల క్రీస్తు కాదు, వస్తే దయగల క్రీస్తు కాదు. ఎవరో తెలుసైనా తీర్పు కోసం రాబోతున్నాడో. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త ప్రియ సంగమా, సామాన్య విషయం కాదు. ఆయన తీర్పు ఎలా ఉంటుందో రేపు చూపిస్తాను మీకు. ఇప్పటి వరకు కృపగల దేవుణ్ణి చూశాడు, నీ కొరకు నా కొరకు శిలువ మాను మీద మరణించిన యేసుక్రీస్తుని మాత్రమే చూసావు. అది ఒకవైపు, ఇంకో వైపు ఉంది ఆయనది. అది రేపు చెప్తాను. ఈ వచనం ఒకసారి చదివేసి ముగించుకుందాం. చదువునానా? చనిపోయిన క్రీస్తు యేసే శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తే కదా. ఇప్పుడు శిక్ష ఎవడేయాలి? క్రీస్తు అనే మహానుభావుడు వేయాలి. ఆ శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? ఆ శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? ఈ మాటను మళ్ళా రేపుడు దినాన్ని కంటిన్యూ చేస్తాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకలాశీర్వాదాలకు కారణభూతులైన నా ప్రియ పరలోకపు తండ్రి, అయా మీ పిల్లలకి నాయన ఇప్పుడు వరకు కృపగల దేవుడివి, దయగల దేవుడివి అన్న సంగతిని గ్రహించే నాయన మీ పిల్లలకు చెప్పి ఉన్నాను తండ్రి. ఇక ముందు నాయన మీరు రాబోతున్న క్రీస్తు ఎలాగుంటారో అన్న సంగతిని మీ పిల్లలకి పరిచయం చేసేంత జ్ఞానాన్ని నాకు దయచేయమని, నా తర్వాత చెప్పిన నీ కుమారుని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడని